ఓం శ్రీమాత్రే నమః. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్యులు వారు రచించిన సౌందర్య లహరిలోని 15వ శ్లోకం ఇప్పుడు చదువుకుందాం. ఈ శ్లోకం యొక్క అర్థం ఏ విధంగా ఉందో చూద్దాం. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జూటమకుటాం వరత్రా సత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం స్రకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరాద్రాక్ష మధురిమధురినాః ఫణితయః. దీని యొక్క అర్థం ఏమంటే, శరత్కాలపు వెన్నెల వలె తెల్లని కాంతులతో చంద్రుణ్ణి అలంకరించుకున్న జూటముతో వరదముద్ర, అభయముద్ర, స్ఫటిక జపమాల, పుస్తకము చేతులలో దాల్చిన నీ శారదా రూపమును ఒక్కమారు నమస్కరించిన సత్పురుషులకు తేనెతో, పాలతో, ద్రాక్షతో పోలిన మధుర వాక్కులు ఎట్లు లభింపకుండును? ఈ శారదా ధ్యానము వలన చక్కని వాక్శక్తి లభించి తీరుతుందని తాత్పర్యం. ఇది సర్వశుక్లా సరస్వతి స్వరూప ధ్యాన మహిమ. ఇదండి ఈ 15వ శ్లోకం యొక్క అర్థము. ఓం శ్రీమాత్రే నమః.